ఇంట్రెస్ట్ లేకుండా చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి. నాకు అభివృద్ధి వచ్చేసరికి అసలు రాజకీయాలకు సంబంధం లేదు. ఆ అభివృద్ధి అందరూ రాజకీయాలకు అతీతంగా నేను 2018లో 70 ఏళ్ళు వస్తున్నాయని రిటైర్మెంట్ ప్రకటించాను. రిటైర్మెంట్ కానీ జరుగుతున్న దుర్మార్గం చూసి మంచి వాళ్ళు రావాలనుకుని నేను పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి నుంచోమని అడిగా. ఆయన కూడా ఆలోచించి ఒక 4 రోజులు అన్నీ చేసుకుని వేరే అయితే ఇంకా బెటర్గా ఉంటుందని ఆయన చాయిస్ అట్టేళ్ళింది. లేకపోతే ఆయన వస్తే బాగుంటుందని ఉద్దేశంతో వెళ్ళి అడిగాను. నేను నుంచుందాం అని కాదు, ఎవరో మంచి క్యాండిడేట్ రావాలని. అప్పుడున్న పరిస్థితుల్లో బలమైన క్యాండిడేట్ అన్ని 3 పార్టీల వాళ్ళు కావాలని కోరుకోవటం వల్ల నేను వచ్చాను. కానీ అక్కడ ఉన్న ఇప్పటికీ ఆ స్టేట్మెంట్కి కట్టుబడి ఉన్నారు. స్టిల్ జస్ట్ అందరూ కావాలి అన్నారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం పోవటంలో నా కోసం కాదు, డెఫినెట్గా చెప్పగలను. పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కోసం నేను ఆ నిర్ణయం తీసుకుని తప్పని పరిస్థితుల్లోనే వచ్చాను. ఓకే, సో మరి మీ రాజకీయ వారసుడిగా ఎవరిని? ఎవ్వరు అసలు రాజకీయ వారసుడు, నాకు రాజకీయ వారసుడు ఎవరు లేరు. నా కుటుంబం ఎవరు ఎలక్షన్ల వరకు వచ్చి నాకు సహాయం చేయడం తప్ప మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యులు ఎవ్వరు ఇప్పుడు 3 నెలలు అయింది కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టరు కూడా, నాకేం రికమెండ్ కూడా చేయరు. అంటే మీలాంటి ప్రజల పక్షాన ప్రజల కోసం ఆలోచించేటువంటి ఒక నేత చాలా అరుదుగా ఉంటారు. మరి మీలాంటి వారే రాజకీయాలకు దూరం అయిపోతే మరి రాబోయేటువంటి ఈసారి పాసింగ్ మనకి అవకాశం ఇచ్చారు ప్రజలు. ఎవరిచ్చారు? ప్రజలు గెలిపించారు, రాజకీయ పార్టీ అవకాశం ఇచ్చింది. మనం ఆ పార్టీకి ప్రజలకి మంచి పేరు తేగలిగితే చాలా. మన నియోజకవర్గంలో అవి మనం ఇలా ఇన్ని కొల్లేరుకి శాశ్వత పరిష్కారం, కొన్ని వేల కుటుంబాలు అలాగే ఉంటుంది, అయిపోతుంది. చాలు. నా కాన్సెప్ట్ డెఫినెట్గా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. ఎలక్షన్లో ఖర్చు పెట్టాం అందరం. ఎవరి కోసం పెట్టాం? మా కోసం, మేము గెలుస్తానే పెట్టాం. కానీ దాంట్లో 10వ వంతు మనం ప్రతి ఏడాది ఖర్చు పెడితే ఎంత మంచి పేరు వస్తుంది. అందులో 10వ వంతు ఏది చేస్తే ప్రజలకి ప్రభుత్వానికి మంచిది, ఏది చేయకూడదు అనేది. నేను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ఫోన్ చేయను, ల్యాండ్ రిజిస్ట్రేషన్ నాకు సంబంధం ఏంటి. అలాగే చెప్పారు, ఎవరైనా ప్రజలు చెరువులు రిపేర్ చేసుకోవాలంటే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. వాళ్ళు రిపేరు, ఇల్లుకి చెరువుకి రిపేర్ చేసుకోవడం మన పర్మిషన్ ఏంటమ్మా? మాకు కూడా లక్ష్మణ రేఖలు ఉంటాయి, ఆ రేఖలు దాటకూడదు. ఓకే, సో ఈసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఖచ్చితంగా కామినేని శ్రీనివాస్కి చోటు దక్కుతుంది అని మీ అభిమానులు కావచ్చు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఆశగా ఉన్నారు. నేను ఆశించట్లేదమ్మా. డెఫినెట్గా బీజేపీ నుంచి ఒకటైన తర్వాత సత్యకుమార్ యాదవ్ మొదటి నుంచి పార్టీకి అంకితభావంతో, అసలు చిన్న పిల్లాడిగానే పార్టీలో ఉన్నాడు. అనుభవంతో, పార్టీ అనుభవం ఎక్కువ, కుర్రాడు, బీసీ వర్గాలకి చెందిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఆల్రెడీ మీకు మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. వైద్య ఆరోగ్య శాఖలో మీరు చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. సో ఆ అనుభవంతో మళ్ళీ మిమ్మల్ని కనుక తీసుకోమని అడిగితే చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు అడగరమ్మా. మా పార్టీ డిసైడ్ చేసి ఎవరి పేరు చెప్తే వాళ్ళే. మా పార్టీ సత్యకుమార్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయలే. మా పార్టీ మోడీ గారు, అమిత్ షా గారు నిర్ణయం ప్రకారం అతను ఉన్నాడు. ఢిల్లీలో చాలా ఏళ్ళు వెంకయ్యనాయుడు గారి దగ్గర ఉన్న దాదాపు 30 ఏళ్ళు, నాయుడు గారి దగ్గర 31 ఏళ్ళు పనిచేశాడు. అందుకని ఆయనకి అనుభవం ఉంది, సమర్థుడు, కష్టపడి పనిచేస్తున్నాడు. ఓకే, సో మళ్ళీ మన ఏపీకి వస్తే ఇక్కడ ఆక్వా రైతుల గోడు మనం చూస్తూనే ఉన్నాం. అంటే వాళ్ళకి సరైనటువంటి ధర లేక ఇవన్నీ చనిపోవడం కావచ్చు, రొయ్య పిల్లలు, వాటికి ఫీడ్ సరిగా లేక ఫీడ్ ధర కూడా పెరుగుతూ, ప్లస్ కరెంటు ఛార్జీలు ఎక్కువ అవ్వడం వల్ల నిజంగా ఆ ఆక్వా రైతు కుదేలవుతూ ఉన్నాడు. సో వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? ఆంధ్రాలో కంట్రీలో హయ్యెస్ట్ ఆక్వామ్ స్టార్ట్ అయింది కైకలూరులో, కొల్లేరులో. 1900 వెంగళరావు గారు ఆ టైంలో స్టార్ట్ చేసి ఇప్పుడు అంతా వచ్చింది. డెఫినెట్గా చేపలు రైతుల తర్వాత ఈ రొయ్యల్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇబ్బందులు ఉన్నాయి. ఈ గల్ఫ్ వారు వలన, అలాగే మనకి ఫిష్ మీలు 6 లక్షల టన్నులు వస్తుందమ్మా. అంతా ఎక్స్పోర్ట్ అవుతాను. అది వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్. సోయాబీన్ ఇంపోర్టు
వలన కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అవి రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వల్ల రేట్లు పెరిగినా ఎక్కడ ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ తగ్గించారు. వాళ్ళు ఏదో ₹2 తగ్గించారంటున్నారు. ప్రభుత్వం చేయవలసింది 3 పనులమ్మా. ఒకటి నీళ్లు కరెంటు ఇచ్చి చేస్తే కరెంటు ₹1.50 జగన్మోహన్ రెడ్డి గారు నాన్ ఆక్వా జోన్ అని పెట్టి నాన్ ఆక్వా జోన్లో ఇవ్వాలి. నాన్ ఆక్వా జోన్కి సంబంధం లేకుండా అందరికీ కరెంటు ₹1.50 ఇస్తే పెద్ద ఊరటమ్మ. మీకు చేపల్లో కాదు కానీ రొయ్యల్లో ఏరియేటర్స్కి కరెంటు కాస్టు ఎకరానికి 25,000 పడుతుంది మాకు.